Hi children, very good morning to the 5th class students. Open your textbook page number 50. మనం 50లో 6th round వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. 7th round చూడండి ఒకసారి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 7th round వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ బ్లాంక్ చూడండి. ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ డాష్ దెన్ ద డినామినేటర్ ద ఫ్రాక్షన్ కాల్డ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎలా ఉంటుంది, పెద్దదా చిన్నదా? గ్రేటర్, అంతే కదా. న్యూమరేటర్ గ్రేటర్. ఇప్పుడు ఏదైనా ఫ్రాక్షన్లో పై నెంబర్ బిగ్గా ఉండి కింద నెంబర్ స్మాల్గా ఉంటే ఆ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు మనం. సో ఈ బ్లాంక్లో గ్రేటర్ అని రాయండి. GREATER గ్రేటర్. ఓకేనా. న్యూమరేటర్ బిగ్గా ఉండి గ్రేటర్గా ఉండి డినామినేటర్ స్మాల్గా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సెకండ్ బ్లాంక్ చూడండి అమ్మా. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు. ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రాక్షన్ తీసుకుని 3/4 తీసుకున్నారు. దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రివర్స్ 4/3 తీసుకున్నారు. 3/4 అలా మన రివర్స్ 4/3. ఇది 4 క్యాన్సిల్ అయిపోయి 3 క్యాన్సిల్ 1 వస్తుంది కదా ఆన్సర్. సో 1 అనమాట ఆన్సర్. 1 వేయండి అక్కడ బ్లాంక్లో. అదే అడిగారు. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏదైనా ఫ్రాక్షన్స్ దాని రివర్స్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో బ్లాంక్లో 1 వేయండి అన్న. నెక్స్ట్ సి బ్లాంక్ చూడండి. 0 డివైడెడ్ బై ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0తో డివైడ్ చేస్తే ఏ ఫ్రాక్షన్ అని ఏమొస్తుంది ఆన్సర్? 0 వస్తుంది. సో 0 వేయండి. ఇలాగా ఫస్ట్ బ్లాంక్లో ఏమో గ్రేటర్ అని రాయండి, సెకండ్ బ్లాంక్లో 1, థర్డ్ బ్లాంక్లో 0. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 51 చూడమ్మా. సాల్వ్ ద ఫాలోయింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్. వర్డ్ ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ సమ్ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఏ కార్పెంటర్ బాట్ ఏ ప్లాంక్ ఆఫ్ వుడ్ ఆఫ్ లెంత్ 3 2/6 meters on Monday and 9 2/9 meters on Tuesday. He used up 11 1/2 meter of the planks. What length of the plank of wood is remaining? ఒక కార్పెంటర్ అంట ఒక వుడ్ ఆఫ్ ప్లాంక్ అంటే ప్లాంక్ ఆఫ్ వుడ్ అంటే చెక్క ఉంటుంది కదా, అవి ఒక కొని ఎంత ఉన్నారు లెంత్, ఎన్ని మీటర్స్ ఉన్నారు? 3 2/6 ఆన్ మండే ఏమో 3 2/6 మీటర్స్ లెంత్ కొన్నారంట వుడ్. ట్యూస్డే వచ్చేసి 9 2/9 మీటర్స్ కొన్నారంట. హీ యూజ్డ్ అప్ ఆ కొన్న వాటిలో నుంచి 11 1/2 మీటర్స్ ఆ ప్లాంక్స్ రెడీ చేయడానికి వాడేశారు, యూజ్ చేశారు. వాట్ లెంత్ ఆఫ్ ద ప్లాంక్ ఆఫ్ వుడ్ ఈజ్ రిమైనింగ్? ఎంత వుడ్ మిగిలిపోతుంది? ఏం చేయాలి? ఫస్ట్ తను మండే కొన్నది ట్యూస్డే కొన్నది ఫస్ట్ యాడ్ చేయాలి. ఆ వచ్చిన దాంట్లో నుంచి అతను యూజ్ చేసింది మైనస్ చేయాలి. అప్పుడు వచ్చేస్తున్నాను ఆన్సర్. ఓకేనా. కార్పెంటరు మండే వచ్చేసి 3 2/6 మీటర్స్ వుడ్ కొన్నాడు. ట్యూస్డే వచ్చేసి 9 2/9 మీటర్స్ కొన్నాడు. సో ఫస్ట్ మండేని ట్యూస్డేని యాడ్ చేయాలి. సో చేసేయండి అన్న. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేయాలి. 3 6 జార్ 18, 18 2 యాడ్ చేస్తే 20, సో 20/6. 9 9 జార్ 81, 81 2 యాడ్ చేస్తే 83, సో 83/9 చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు 6కి 9కి ఎల్సిఎం చేస్తే 18 వస్తుంది. మీరు రఫ్గా చేసుకోండి కావాలంటే 18 వస్తుంది. సో బై 18, 6 18 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 3 18 కదా. సో 3 × 20 చేస్తే 3 20 60. నెక్స్ట్ 9 18లో 2 టైమ్స్ పోతుంది. సో 2 × 83, 83 × 2 చేస్తే 166 వచ్చింది. సో 60కి 166కి ప్లస్ చేస్తే 226 వచ్చింది. సో 226/18. 226లోను 18లోను సెకండ్ టేబుల్ పోతుంది. ఇక్కడేమో 113 టైమ్స్ పోతుంది, ఇక్కడేమో 9 టైమ్స్ పోతుంది. సో 113/9 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడన్నా. మనకి మండేనేమో ఇంత కొన్నాడు అతను కార్పెంటర్, ట్యూస్డేనేమో ఇన్ని మీటర్స్ కొన్నాడు వుడ్. సో మండేని ట్యూస్డేని ఫస్ట్ యాడ్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ని చేంజ్ చేస్తే 20/6 వచ్చింది. ఇక్కడేమో 9 9 జార్ 81, 81 + 2 83/9 వచ్చింది. 6కి 9కి ఎల్సిఎం చేస్తే 18 వచ్చింది. సో బై 18 వేసుకుంటాము. సో ఫస్ట్ ఫ్రాక్షన్లో 6 కదా కింద, 6 18లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 3 జార్ 18, సో 3 టైమ్స్ పోయింది. సో 3 × న్యూమరేటర్ ఇంటూ చేయాలి. 3 × 20 చేస్తే 60 వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 9 18లో 2 టైమ్స్ పోతుంది. సో 2 × 83 చేస్తే 166 వచ్చింది. సో 60కి 166కి ప్లస్ చేస్తే 226 వచ్చింది. సో 226/18. 226లోను 18లోను ఏ టేబుల్ పోతుంది? సెకండ్ టేబుల్ పోతుంది. ఇక్కడేమో 113 టైమ్స్ పోతుంది, ఇక్కడేమో 9 టైమ్స్ పోయింది. సో 113/9 వచ్చింది. ఇక్కడికి మండే ట్యూస్డే ప్లస్ చేస్తే 113/9 వచ్చింది. ఇప్పుడు ఆ మండే ట్యూస్డే అతను కొన్న వుడ్లో నుంచి 11 1/2 పార్ట్ యూజ్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందని అడిగారు. అప్పుడు అడిగారు. అప్పుడు ఏం చేస్తాము? మనం యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్లో నుంచి ఆ 11 1/2 మైనస్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో మనకు వచ్చింది ఎంతన్నా? 113/9 మైనస్ వాళ్ళు యూజ్ చేసింది ఎంత? 11 1/2 పార్ట్. సో మైనస్ 11 1/2 వేసుకుంటాము.
113/9 దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలి. 11 2 22, 22కి 1 చేస్తే 23, సో 23/2. 9కి 2కి ఎల్సిఎం చేస్తే 18. సో 9 18 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 9 2 18 కదా, సో 2 టైమ్స్ పోయింది. 2 × 113 చేస్తే 2 3 6, 2 1 2, 2 1 226 వచ్చింది. ఓకేనా? ఈ 9 18లో 2 టైమ్స్ పోయింది. సో 2 × 113 చేస్తే 226 వచ్చింది. పక్కన రఫ్గా చేసుకోండి. ఈ 2 18లో ఎన్ని టైమ్స్ పోతుందన్న? 9 టైమ్స్ పోయింది. 9 × 23 చేస్తే 207 వచ్చింది. సో 207 వేసుకుంటే 226లో నుంచి 207 మైనస్ చేస్తే 19 వచ్చింది. సో 19/18 ఆన్సర్. కాకపోతే మనకి యూజ్ చేసింది మిక్స్డ్ ఫ్రాక్షన్లో చెప్పారు కాబట్టి దీన్ని కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో చెప్తే కనుక 19/18 వల్ల 1/18 అవుతుంది. కాబట్టి చూసుకోండి, 1 18s are 18, 18 1 చేస్తే 19, సో 19/18 వచ్చిందా? సో 19/8 ఇలాగైనా వేసేయచ్చు. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి 1/18 కింద రాయొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ 1/18. ఓకేనా? ఆ కార్పెంటర్ ఫస్ట్ మండే కొన్నది ట్యూస్డే కొన్నది యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే మనకు 113/9 వచ్చింది. తను ఆ మొత్తం కొన్న వాటిలో నుంచి ఇంత యూజ్ చేశారు ఆ వుడ్. ఆ యూజ్ చేసి మనకు వచ్చిన దాంట్లో నుంచే యూజ్ చేసింది మైనస్ చేస్తాము. చేస్తే 1/18 పార్ట్ మిగిలిపోయింది ఇంకా వుడ్. అది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. దీని క్వశ్చన్ చదవండి ఫస్ట్. సెకండ్ సమ్ చూడండి. అమీనా బాట్ 3 pizzas. She and her friends ate 3/4 of the pizza that she bought. How much of the pizza is left? అమీనా ఒక 3 pizzas కొందంట. అమీనా అనే అమ్మాయి ఒక 3 pizzas కొంది. She and her friends, తను వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అందరూ ఒక 3/4 పార్ట్ పిజ్జా తిన్నారు. దట్ షీ బాట్ 8 తిన్నారు. సో హౌ మచ్ ఆఫ్ ద పిజ్జా ఈస్ లెఫ్ట్? ఇంకా ఎంత పిజ్జా మిగిలిపోయింది? అమీనా కొన్నది ఎంతన్నా? ఫస్ట్ మొత్తం 3 pizzas కొంది అమీనా. అంతేనా? 3 pizzas కొంది అమీనా. అందులో నుంచి తనును వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత పార్ట్ తిన్నారు? 3/4 పార్ట్ అందులో నుంచి పిజ్జాలో నుంచి వాళ్ళు తినేశారు. అంటే మనకి ఇంకెంత పిజ్జా మిగిలిపోయింది? ఏం చేస్తే వస్తుంది? టోటల్లో నుంచి వాళ్ళు తిన్న పార్ట్ మైనస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? అమీనా కొన్నవి 3 pizzas, అందులో నుంచి ఒక 3/4 పార్ట్ వాళ్ళు తినేశారు. ఇంకా ఎంత పిజ్జా రిమైనింగ్ మిగిలింది అన్నప్పుడు ఏం చేయాలి? టోటల్లో నుంచి వాళ్ళు తిన్నది మైనస్ చేయాలి. సో 3 - 3/4 చేయాలి. చేస్తే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం 4, ఇక్కడ ఏమీ లేకపోతే 1 కదా. 1 4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. సో 4 × 3, 4 3s are 12. 4 4లో 1 టైం పోతుంది. సో 1 × 3 3. 12లో నుంచి 3 మైనస్ చేస్తే ఎంతన్నా? 9. సో 9/4 పార్ట్ ఇంకా మిగిలిపోయింది అనమాట. 3/4 పార్ట్ వాళ్ళు తింటే ఇంకా 9/4 పార్ట్ మిగిలిపోయింది ఆ పిజ్జాలో. ఇదేనా మళ్ళీ చెప్తున్నాను చూడండి. అమీనా ఒక 3 pizzas కొంది. అందులో నుంచి తను వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఒక 3/4 పార్ట్ తిన్నారంట. ఇంకా ఎంత పిజ్జా మిగిలిపోయింది? అప్పుడు ఏం చేయాలి? టోటల్ ఎన్ని పిజ్జాస్ అందులో నుంచి వాళ్ళు తిన్నది మైనస్ చేయాలి. సో 3 - 3/4 చేసాము. ఎల్సిఎం చేస్తే 4, ఇక్కడ ఏమీ లేకపోతే బై 1 అనుకోవాలి. సో 1 4లో 4 టైమ్స్ పోతుంది. సో 4 × 3, 4 3s are 12. 4 4లో 1 టైం పోతుంది. సో 1 × 3 3. 12లో నుంచి 3 మైనస్ చేస్తే 9. సో 9/4 ఇస్ ద ఆన్సర్. ఇలా రాశాను. మీ సిడబ్ల్యూ నోట్స్లో రాయించాక నీట్గా క్వశ్చన్ ఎక్కించేసి వర్డ్ ప్రాబ్లమ్స్ అని హెడ్డింగ్ పెట్టి ఇందాక చెప్పిన సమ్ క్వశ్చన్ ఎక్కించేసి సొల్యూషన్ అని చెప్పి ఆన్సర్, అలాగే సెకండ్ సమ్ క్వశ్చన్ అంతా ఎక్కించేసి సొల్యూషన్ అని పెట్టి బి సమ్ ఆన్సర్ రాయండి. నెక్స్ట్ సి సమ్ చూడండి అన్న. సి సమ్ చూడండి. Ram needed 13 bits of equal length of a rope. The length of the rope is 10 2/5 meters. What will be the length of each bit and how much of the rope will be left over? రామ్ అనే అతను ఒక 13 bits of ఈక్వల్ లెంత్ ఆఫ్ రోప్ కావాలంట. ఈక్వల్ లెంత్ ఉన్న రోప్ ఒక 13 bits కావాలంట రామ్కి. ద లెంత్ ఆఫ్ ద రోప్ ఈస్ 10 2/5. తన దగ్గర ఉన్న ఆ రోప్ లెంత్ ఎంత అంటే 10 2/5 అన్న. వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ఈచ్ బిట్ అండ్ హౌ మచ్ ఆఫ్ ద రోప్ విల్ బి ద లెఫ్ట్ ఓవర్? తనది మొత్తం వాటి లెంత్ ఆఫ్ ఈచ్ బిట్ ఎంత, ఈచ్ బిట్కి ఎంత లెంత్, ఇంకెంత మిగిలింది అని అడిగారు. వాటి విల్ లెఫ్ట్ ఓవర్, ఇంకెంత మిగులుతుంది అని అడిగారు. సో ఏం చేయాలన్నా? 13 బిట్స్కి మనకి కావాలి కదా. మొత్తం తన రామ్కి కావాల్సిన 13 బిట్స్ ఈక్వల్ లెంత్ కావాలి. తన దగ్గర ఉంది మొత్తం రోప్ వాల్యూ అనమాట. సో మనం ఏం చేయాలి? ఇక్కడ అతని దగ్గర మొత్తం ఉన్నది రోప్ 10 2/5 డివైడెడ్ బై 13 చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ డివిజన్ చేయాలి. ఓకేనా? రామ్కి కావాల్సింది 13 బీట్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ కావాలి. సో మనకి లెంత్ ఆఫ్ రోప్ వచ్చేసి 10 2/5 meters ఉంది. దాన్ని డివిజన్ చేస్తే మనకి 13 రోప్స్ ఈక్వల్ లెంత్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 10 2/5 డివైడెడ్ బై
13. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేసుకోండి. 10 5s are 50, 50 plus 2 52. సో 52/5 డివైడెడ్ బై 13. మీకు డివిజన్ మీకు చెప్పాను కదా, డివిజన్ని మనం ఈజీగా చేయాలంటే డివిజన్ని మల్టిప్లై కింద చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఇదల్లా రివర్స్ అవుతుందని చెప్పుకున్నాం కదా, సేమ్ అదే ఫాలో అవుతుంది. 52/5 డివిజన్ని ఇంటూ చేసుకుంటే 13/1 అల్లా 1/13 అవుతుంది. సో 1/13. ఓకేనా? ఇలా చేస్తే ఈ 13 52లో ఎన్ని టైమ్స్ పోతుందన్న 4 టైమ్స్ పోతుంది. పైన ఇంకేమున్నాయి, 4 1s are 4, కింద 5 ఉంది. సో 4/5 ఇస్ ద ఆన్సర్. 13 52లో 4 టైమ్స్ పోతుంది. సో 4/5 ఆన్సర్. ఓకేనా? రామ్కి కావాల్సింది 13 బిట్స్. ఆ 13 బిట్స్లో నుంచి 13 బిట్స్ ఈక్వల్ లెంత్ కావాలి. మనకి మొత్తం లెంత్ ఇచ్చారు, మనకి ఈక్వల్ కావాలి కాబట్టి ఏం చేయాలంటే ఈ మొత్తం టోటల్ డివైడెడ్ బై 13 బిట్స్గా 13 డివిజన్ చేస్తాము. చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేస్తే 52/5 వచ్చింది డివైడెడ్ బై 13. సో డివైడెడ్ బైని ఇంటూ చేసుకుని ఇది రివర్స్ అవుతుంది చెప్పుకున్నాం కదా. సో 13 వల్ల 1/13 అయింది. 13 52లో 4 టైమ్స్ పోయింది. సో 4 1s are 4, 4 కింద 5 ఉంది కాబట్టి 4/5 వచ్చింది. ఇంకో క్వశ్చన్ ఏమంటే ఇంకెంత రూపు మిగిలిపోతుంది, మనకి ఎగ్జాక్ట్గా డివిజన్ అయింది కదా. సో ఇంకా ఏం మిగలదు కాబట్టి 0. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. ఫస్ట్ ఏమో ఎంతంత ఒక్కొక్క బిట్కి వచ్చేసి ఎంతంత పడుతుందంటే కరెక్ట్గా ఒక్కొక్క బిట్కి వచ్చేసి 4/5 అయితేనే లెంత్, అప్పుడు 13 బిట్స్కి సరిపోతుంది. మనకి ఎగ్జాక్ట్గా అందులో పోయింది కాబట్టి టేబుల్ వచ్చింది కాబట్టి సో 0 రూపు మిగులుతుంది. ఇంకెంత మిగలదు కదా, సో 0 రూపు మిగులుతుంది. సో ఆన్సర్స్ ఏంటన్నా 4/5, 0. ఈరోజు చెప్పిన ఈ 3 సమ్స్ కూడా మీ సిడబ్ల్యూ నోట్స్లో చక్కగా నీట్గా రాయండి. అలాగే రఫ్ బుక్లో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ చాప్టర్ ఈ రోజుతో ఎండ్ అయిపోయిందన్న. టుమారో సెకండ్ చాప్టర్ చెప్పుకుంది. ఎందుకంటే ఈ హార్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా లాస్ట్లో చెప్పుకుంది. ఇప్పుడు అంత అవసరం మనకి ఎక్సర్సైజే మెయిన్. మళ్ళీ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇవన్నీ వదిలేండి. ఇంకా హార్డ్ క్వశ్చన్స్ అవి మనకి మెయిన్ ఎక్సర్సైజ్ మొత్తం అన్ని మనం ఫుల్గా చెప్పేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ ఫస్ట్ చాప్టర్ మాత్రం మీ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.